hello, namaste. Welcome to my channel Nutrilicious. Please subscribe. Thank you. డియర్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి మనము సాధారణంగా పెసరపప్పు పూర్ణం బూరెలు లేక శనగపప్పు పూరెలు చేస్తుంటాం కదండి. కానీ నేను ఈరోజు మీకు ఉత్తరాంధ్ర స్పెషల్ పిండి వంట చంద్రకాంతులు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. అవునండి, పేరు తగ్గ ఇవి చాలా రుచిగా ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సులువు. ఎవరైనా ఇట్టే చేసుకోవచ్చు. బూరెల కన్నా ప్రాసెస్ కూడా చాలా సింపుల్. నేను చెప్పే పక్కా కొలతలతో చేస్తే సింపుల్గా త్వరగా చిటికలో చేసేయచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చంద్రకాంతులు చేసుకోవడానికి మనకి పొట్టు లేని పెసరపప్పు తీసుకోవాలి. అలాగే బియ్యం కూడా కావాలి. మనము రెగ్యులర్గా వాడే బియ్యం అయితే సరిపోతుందండి. పంచదారతో చేస్తాం కాబట్టి పంచదార, యాలకులు, ఒక ముద్దు కొబ్బరికాయ, కొద్దిగా నెయ్యి, వేయించుకోవడానికి నూనె. ముందుగా ఒక బౌల్లో పెసరపప్పు పొట్టు లేనిది 1 కప్పు తీసుకోవాలి. మీరిక్కడ 1 గ్లాసుని కూడా కొలతగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి 1/4 కప్పు బియ్యాన్ని అందులో వేసుకొని 2 కూడా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళా నీళ్లు పోసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. పప్పు ఎప్పుడైనా టైం లేక త్వరగా నానాలి అంటే ఒక ఇనప వస్తువు, చాకు లాంటిది అందులో వేస్తే సరి. ఇది ఒక మంచి టిప్ అండి. తుప్పు పట్టింది మాత్రం వాడకండి ప్లీజ్. ఇప్పుడు మూత పెట్టి కనీసం 3 నుండి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈలోగా ఒక కొబ్బరికాయ కొట్టి ముక్కలపై నల్ల పొర చాకుతో తీసివేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మిక్సీలో కొబ్బరి కూరలా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3 నుండి 4 సార్లు మిక్సీని తిప్పితే మనకి కూర రెడీ అయిపోతుందండి. మరీ పేస్ట్లా చేసుకోకూడదు. అందుకు ముద్దు కొబ్బరికాయ ఉంటే మేలు. ఇక 3 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోతుందండి. మీరు గోరుతో నొక్కితే చూడవచ్చు, పప్పు చక్కగా కట్ అవుతుంది. మిక్సీలో నానిన పప్పుని వేసుకోవాలి. 1/4 కప్పు నీళ్లు పోసుకొని పేస్ట్లా చేసుకోవాలి. బ్యాటర్ మనకు మరీ స్మూత్గా ఉండకూడదు. కొద్దిగా బియ్యం అక్కడక్కడ సన్న రవ్వల దోశ బ్యాటర్లా ఉంటే సరిపోతుంది. అందుకు 3-4 సార్లు మిక్సీని తిప్పితే చాలు. నేను ఇక్కడ పప్పుని 2 ట్రిప్పుల్లో వేసి రుబ్బుకున్నాను. రుబ్బిన పప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక కొబ్బరి కూర వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి కూర దోరగా చెమ్మ పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పల్చటి టవల్ కానీ చీర కానీ తడుపుకొని నీళ్లు బాగా పిండి తడి టవల్ని ఒక మ్యాట్ పై పరుచుకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. మందపాటి ప్యాన్ ఉంటే బెటర్ అండి. ప్యాన్లో 1.5 కప్పులు పంచదార వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1.5 కప్పులు పంచదార వేస్తే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 1.5 కప్పులు నీళ్లు కూడా పోసుకోవాలి. పంచదార నీళ్లు సమానంగా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పంచదార కరగబెట్టుకోవాలి. పంచదార పూర్తిగా కరిగాక వేయించిన కొబ్బరి కూర వేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. 2 కూడా బాగా కలిపి పంచదార పాకంని ఒక పొంగు రానివ్వాలి. ఇక్కడ మనకు పంచదార పాకం ఏమీ అవసరం లేదండి. పంచదార కరిగి కొద్దిగా మరిగితే చాలు. ఈ స్టేజ్లో మనము రుబ్బుకున్న పెసరపప్పు బ్యాటర్ని నెమ్మదిగా వేసుకుంటూ పంచదార పాకంలో తిప్పుతూ కలుపుకోవాలి. గిన్నెలో లాస్ట్లో బ్యాటర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని అది కూడా కలుపుకోవాలి. బ్యాటర్ వేసిన వెంటనే మనకు చాలా పల్చగా ఉన్నట్టు కనబడుతుందండి. కానీ కంగారు పడకండి, మనం తిప్పిన 10 నిమిషాలకే బ్యాటర్ చిక్కబడుతుందండి. సో స్టవ్ మంట సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ బ్యాటర్ని కలుపుకోవాలి. కంటిన్యూస్గా తిప్పితే మనకు బ్యాటర్ ఉండలు కట్టదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను కంటిన్యూస్గా ఆపకుండా పెసరపప్పు మిశ్రమాన్ని తిప్పుతుంటే అది దగ్గర పడుతుంది. ఇక్కడ కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనము మిశ్రమాన్ని తిప్పడం ఆపితే అది వెంటనే అడుగు అంటే ప్రమాదం ఉంటుందండి. అలాగే అడుగు అంటితే మాత్రం రుచి పాడైపోతుంది. అందుకని ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్యాన్ మందంగా ఉండాలి. బ్యాటర్ని పాకంలో వేశాక కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ ఒక హల్వా ముద్దలా తయారైపోతుందండి. ఈ మిశ్రమం సైడ్స్ నుంచి ఈజీగా వచ్చేస్తున్నప్పుడు మనకి బ్యాటర్ కంప్లీట్గా రెడీ అయిపోయిందని అర్థం. ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసుకోవాలండి. స్టవ్ కట్టేసి వెంటనే జాగ్రత్తగా పక్కని పరిచిన తడి టవల్ పైన ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.
మనం వేసిన మిశ్రమం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అదే తడి టవల్తో ఇంకో వైపు నుండి మిశ్రమం పైన నుండి కప్పి మిశ్రమాన్ని పల్చగా చేత్తో వత్తుకోవాలి. ఇప్పుడు మిశ్రమం మనకు కావలసిన పల్చగా ఉంటుందండి. అలాగే ఒక పావు గంట వదిలేస్తే మనకు ఈ తడి టవలు మిశ్రమం వేడిని మరి తడి అంతా లాగేసుకుంటుంది. ఇప్పుడు మనం చాకుతో పెసరపప్పు పూర్ణాన్ని కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. నేను డైమండ్ షేప్స్ని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి నూనె కాగబెట్టుకోవాలి. నూనె కాగాక మీడియం హీట్లో కట్ చేసిన చంద్రకాంతులు ముక్కల్ని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. 1 నిమిషం అలాగే వదిలేస్తే అవి చక్కగా వేగాక రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకో నిమిషము వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చాక వేయించినవి తీసివేయాలి. అలాగే అన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి ఒక 4 రోజులు కూడా నిలవ ఉంటాయండి. మనము పండగలకి మన ట్రెడిషనల్ వంటలు చేసుకుంటుంటే పిల్లలు మన సంప్రదాయ వంటకాలని అలవాటు చేసినట్టు ఉంటుందండి. అలాగే వీటి విలువ కూడా వాళ్ళకి తెలుస్తుంది. మనము రెగ్యులర్గా ఇలాంటి వంటలు ఎలాగూ చేయలేం కాబట్టి పండగలకి మాత్రం తప్పక చేస్తే మంచిదండి. సో ఇదండి ఈరోజు నేను చేసిన చంద్రకాంతలు. మీరు గనక ఇది వరకు ఎప్పుడూ ఈ రెసిపీ చేసి ఉండకపోతే ఒక్కసారి నేను చేసినట్టు చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ స్పెషల్ రెసిపీ చంద్రకాంతలు. నా కాంటెంట్ నచ్చితే కనుక నా ఛానల్ న్యూట్రిలిషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.